ఓం నమ శివాయ. హరహర మహాదేవ. కార్తీక పురాణము 22వ అధ్యాయము 22వ రోజు పారాయణము. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరలా అత్రి మహాముని అగస్త్యునికిట్లు చెప్పదొడంగెను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారముగా కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారములు చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమును కరిగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయుడిని సమీపించి, రాజా, విచారింపకము. నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యమును కూడదీసుకుని యుద్ధ సన్నాదుడువై నీ శత్రురాజులతో పోరు సల్పుము. నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యమయ్యెను. ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజ్యాలతో ఘోరముగా పోరాడాను. దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రువుల రాజులు సైన్యము నిలవలేకపోయినవి. అదియుగానక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే కదా. ఆ యుద్ధములో కంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయుచూ పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా? విషం త్రాగినను అమృతమే అగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు పున్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరుచును. కార్తీక మాసమంతయు నదీ స్నానమోచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినతో సర్వ విపత్తులను పటాపంచలగును. అన్ని సౌకర్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును. వేదాధ్యయనమోనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రత అనుష్ఠాన తత్పురుషుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును. సంసార సాగరముత్తరించుటకు దైవభక్తియే సాధనము. జాతిభేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావమునకు వర్ణాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహావృషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే మోక్తి నొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు. సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండెను. ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరియొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు. అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను నొసంగి కాపాడుచుండును. శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి. 1000 సూర్యభగవానుల తేజస్సు గలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నిరాజాక్షుడు. 14 లోకములను తన కుక్షియందుంచుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణుకు విష్ణువుకు ప్రీతికరమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారింట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలియగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. ఇట్లు స్కాందపురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 22వ 22వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. ఇటువంటి ఎన్నో భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.